నా కొడుకు పేరు పెట్టుకోవాలి. ఆడబిడ్డలు నా ఇంట్లో పండుగ ఎట్లా చేసుకుంటా, ఎట్లా చేసుకుంటా, పేరు ఎట్లా పెట్టుకుంటా అని మంత్రులతోటి మతలావు చేసి మంత్రులతోటి మతలా వచ్చే శుక్రవారం నాడు 3 రోజుల్లో మా ఇంట్లో పురుడు జరుగుతుందని చెప్పి రాకుండా అయ్యా అన్న. ఆ మంత్రుడు చూసావా దబా 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 ఎక్కడికి వచ్చిండ్రు, శ్రీమంత నగరం చేరవచ్చిండ్రు. శ్రీమంత నగరంలో సాధిన తల్లిదండ్రులే ఉన్నారు కానీ కొడుకు కోడలు లేదు వాళ్ళ ఇంట్లో. ఎవరు ఆయన ఎక్కడి నుండి వచ్చిండ్రంటావా, నీ కోడలు తల్లిగారి వాళ్ళ అన్న వదిలి ఒక కొడుకును కనుక్కున్నారు, పురుడు చేసుకుంటారు, పేరు పెట్టుకుంటారు, రమ్మని అన్నారు వాళ్ళు. అయ్యయ్యో నా కొడుకు నా కోడలు సురగల్ల దేవతల పూజలు కలిపి 5 ఏళ్ళ పొద్దాయ మా కడుపు వండదు ఆయనని. వాళ్ళు ఎప్పుడు వచ్చేది తెలియదు నాయన, నేను మాత్రం వేడున్నారని చెప్పను అన్న. ఎప్పుడు అతను ఎప్పుడే రమ్మని చెప్పురు అని మంత్రుడు ఎరుక మళ్ళీ వచ్చిండు. మరి పూజలు పడి సురగల్ల దేవతల కోసం ఆడబిడ్డ లేదు పండుగ ఎట్లా చేసుకుందాం. పండుగ ఇలా చేసుకోకపోతే తొలిత కొడుకు పురుడు వేయద్దా తొలి పండుగ అంటారు. రేపు మంచిగా చెడైనది పురుడు వేయకపోతే నీకు అట్లా అయింది అంటారు. నా ఆడబిడ్డ రాలేదు ఇలా పురుడు వేయకపోతే ఖర్చుకు భయపడ్డది, ఖర్చు తప్పించుకున్నది ఆడబిడ్డ పేరు చెప్పుకొని ఇట్లా అంటారు. కాదమని సంసారం అంటే ఒక జాలారు లాంటిది, కలిగినని సంసారం అంటే ఒక సముద్రం లాంటిది. కలిగిన వాళ్ళు ఇంట్లో పండుగ అవుతుందంటే ఊరందరూ ఆశపడతారు, పని బాధల వాళ్ళు ఆశపడతారు. కాదు ఇంట్లో పెళ్ళి అంటే ఊరందరూ ఎందుకు ఆశపడతారు అయ్యా, నా ఇంట్లో పండుగ చెయ్యాలి, అడవి వచ్చినాడు నా క్షమించకపోతే నేను చెరువు వెళ్తాను అని బ్రాహ్మణ అనిపించి ఊరందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేసి అయ్యా ఓ బ్రాహ్మణోత్సవం మీరంతా బ్రాహ్మణులే. అయ్యో బ్రాహ్మణులే అంతా బ్రాహ్మణులమే. నీసు తినవు, కళ్ళు తాగవు, కాళ్ళు వారేస్తావు, తలకాయలు తింటాం. కాళ్ళు ఏం పాపం చేసిన కాళ్ళు కింకిరి వస్తాయి కాబట్టి కొట్టి బండకాన్ని అవతలెత్తావు, తలకాయలు తెస్తావు. అయ్యో మీరేం బ్రాహ్మణులు అయ్యా చేపల కూర తింటాం. ఇంటిముడికి వచ్చి అయ్యగారు ఏం కూర అడతాం అమ్మగారు అంటే నీరు దిక్కుడుగా అంటాం. అది నీళ్ళలో చేపలు అనం, నీరు దిక్కుడుగా అంటాం. కోడిగుడ్లు అమ్మగారు అడుతుంది. ఇంటి ముందుకి వచ్చిన వాళ్ళు అయ్యగారు ఏ కూర వచ్చి ఊబిది వాళ్ళ కూర అంటాం. కోడిగుడ్ల పేరు ఊబిది వాళ్ళు. మటన్ కూర అమ్మగారు అంటుంది. ఎవరో ఇంటి ముందుకి వచ్చి ఏం కూర అయ్యగారు వచ్చి ఎర్ర గోంగూర అంటాం. ఎర్రగుంటది కదా ఎర్ర గోంగూర. భలే ఉన్నదే మీ మరుగు. అయ్యా మాకొక్క కొడుకు, మా కొడుకు పేరు పెట్టండి. నా పేరు అంటవా? నా పేరు సూసిపిత్తు సూర్యనారాయణ శాస్త్రి అంటారు. మీ ఇంటి పేరు అది? నా పేరు అదేమ్మా. అంటే సూచిపిత్తు సూర్యనారాయణ శాస్త్రి అంటే సూర్యసే పిత్తాలే. అవా మొన్న మేము భూపాల పెళ్ళికి చెప్తాను. ముసలామ కొడుకుని తీసుకొని వచ్చింది, కొడుకును మరవని తీసుకొని వచ్చింది. ఇక ఇంట్లో బిడ్డ ఊరు కొడతారని వాళ్ళు ఛాయ్ తిన కథ అల్లరి లేకుండా ఉన్నది. ఆ ముసలామ పర్ణ విత్తిని పొలగాని కొట్టింది. పొల పిత్తల వాడి పొలగాని కొట్టింది. ఆ పొలగాడు ఆగదా బాబమ్మ నువ్వు విత్తిని ఆగద పెడతాడు మరి ఆ పొలగాడు అనవాడే. మేము ఉండి ముసలామా నువ్వు విత్తి పొలగాని పెడతావు అయితే గతోడ పొలగాడు అట్టుగానే అంటాడు అనుకుంటూ ఇటు అందుకే సూచి పిత్తాలే. మళ్ళా దాని మొన్న అయ్యా మీరు కూడా బ్రాహ్మణులేనా? ఏందమ్మా ఏం మాట్లాడతాను? బ్రాహ్మణ లెక్కలేనా ఉన్నావు కానీ అవునా మళ్ళీ బ్రాహ్మణ ఎందుకంటే బ్రాహ్మణులు పోతా అంటే ముల్యం వచ్చానుకోవాలి. లేదమ్మా లేదమ్మా మంచి మంచి పెళ్లి చేస్తా నేను. పెళ్లి చేస్తే ఇటుకాయలు చేస్తా. అయ్యో మరి పెళ్లి ఏర్పాటు చేసినావు, ఇడుపుకాయలు ఏర్పాటు చేసి పెళ్లిళ్ళు 25 చేసిన, ఇటుకాయలు 75 చేసిన.
అదే బాగున్నాయి తక్కువ తీరు తక్కువనే ఇటుకైపోయిందిరా. పెళ్లి చేస్తే ఒకటే రోజు తింటాం తాగుతాం వస్తాం. అది ఇటుకాయలు పోతే వాయిదాలు పడతా అంటే తాకుంటూనే ఉంటాం. పంచాయలా మంచి ఆతులు. అయ్యా తమరు అమ్మ నా పేరంటవా? నీ పేరు చెప్పు. నా పేరు డబ్బా రేకుల సుబ్బారావు. డబ్బలు ఎక్కడ పెట్టారు? అక్కడ మూల మీద పెట్టింది నాదే. ఆ డబ్బలు ఎవరు మీ చిన్న కూర్చుందా? చిన్న అబ్బాయి. అయ్యా అమ్మా ఏమిటమ్మా ఏమి సంగతి అమ్మా? తమరు కూడా బ్రాహ్మణులు. నీ బ్రాహ్మణే తల్లి. అయ్యా నిన్ను నమ్ముతలేను. ఎందుకమ్మా? తమ్ముడు నీతో కావస్తాను. లేదు వాళ్ళు బ్రాహ్మణులు చదువుకున్నారు నన్ను. తమ్ముడు ఇంట్లో ఉంటుంటారు. అవునమ్మా. అయ్యా తమరు నామని ఏమిటి? నా నామజేయమా? నా పేరు బ్రహ్మచారు అంటారు. ఇంకా చెప్పింది కాకుండా పెళ్ళేందమ్మా నా ముగ్గురు కొడుకులమ్మా. పెళ్ళేందమ్మా పెళ్ళైనాక బ్రహ్మచారి ఎట్లయింది? పేరు బ్రహ్మచారి. మీరు చారి చక్ర ఉంటారు కదా. అయ్యా తమరు బ్రాహ్మణ్సే. బ్రాహ్మణులు అంటే ఒక గట్ల స్థానికం వస్తారా? అట్లా ఉట్టాలి పుట్టుక. పుట్టుక అంటే పుట్టుక. ఈ మంత్రి ముఖాలు ఉంటారు కుస్కూరు బ్రాహ్మణులు అని కాళేశ్వరం దగ్గర వీళ్ళే. తమరు నామని ఏమిటి? నా పేరు అంటావా? నా పేరు సుబ్బయ్య శాస్త్రం అంటారు. సుబ్బయ్య. సుబ్బయ్య పల్లె కూడా వాళ్ళు వేరే సుబ్బయ్య శాస్త్రి. అయ్యా తమరేమిటి? నా పేరు అంటావా? నా పేరు కూడా మొట్టు. ఉన్నక్కడ కూటానికి కూటే ఉన్నాడు. ఆయన చూసి పెట్టాడు. ఆయన చూసి ఆ పేరు పెట్టారు. చిన్నప్పుడు కట్టినాడు కూటం అని. అయ్యా మరి ఇంతమంది పేరు పెట్టే బ్రాహ్మణులు ఎవరు? అమ్మా నేనే అంతా నా కొడుకున్నాం. వీళ్ళంతా నా ముది మనవారు. నేను తాతనంటే మనిషి. ఎక్కడికంటే మనిషి ఉంటాడు. అవును ఎందుకంటే మనిషి. అయ్యగారులం బ్రాహ్మణులం అయ్యగారులం. అమ్మా అచ్చము నువ్వు నా పెన్నం ఎక్కున్నావు. మంచిగున్నావయ్యా. మంచిగానే ఉంది. అయ్యా లచ్చి ఎక్కడి ఈ బ్రాహ్మణులు లచ్చిరా? అందరు గుమ్ములలో గాజలలో సూట్ కేసులలో వచ్చి ఉంటే నేను అక్కడ ఉన్నది. అరే ఏం చెప్పాలమ్మా ఇవరి దాకా అత్తలేవు గజ్జి కుక్కలు. నీదేనా ఆ కుక్క తల పెట్టావు నీ గజ్జి? కాదమ్మా వద్దే అంటే నేను ఒక్కసారి ఉంటాను. నాకు భయం ఉంటది. నేను కుక్కలు ఆదుకుంటా అని మా అమ్మగారు అన్నది. నేను కాదనలేదు. తీసుకొచ్చుకునేది సాదుకున్నది. ఆ కుక్క పొడవడం ఇంటే పేద కుక్క అయింది. పూలవై కుక్క అది కుక్కల కలిసింది. అది పోయి గజ్జి జరిగే వాటికి వచ్చింది. అది ఏమైనా నా కాల కట్టక పండి నా గజ్జి ఇక అమ్మగారికి వచ్చారు. ఆమెది కూడా ఇదే పండుగ. ఇదే గోర్లు అయ్యా నా కొడుకు పేరు పెట్టండి అయ్యా అని ఎప్పుడైతే కొడుకు పేరు పెట్టుకున్నాడు పంచంగాల గడ్డ పాలనేతుల గడిగిళ్ళు కొడుకు జలవరామో చూడబడ్డమ్మా. మరి నీ భర్త పేరు అగ్నేశమారావు. మరి నీ పేరు అంజలిది. నీ కొడుకు పేరు మరి అనివేశరాజు అంటాడు. సంభావనించి సాగలోని సంగతమ్మా గురుసని సంగతమ్మా. నా కొడుకుకి అలా పురుడు చేసినాం పేరు పెట్టినాం.
తొట్టెలు కట్టండి అమ్మా. చెల్లే ఇవాళ ఇక్కడ కడదాం, రేపు ములుగు నిందాం. ఈడ కట్టాలా ఇడవాలంటే ఈ తొట్టి కట్టి ఏం పూలు ఇవన్నీ? ఆది పిచ్చి పూలే. ఇక మీరే పిచ్చిరాజు ఇక మంచి పూలు కడతారు. పిల్లల పిచ్చిరాజు ఎవరు ఇస్తారేపా? లేకపోతే ఇక పిచ్చి పూలు కడతారు. పిచ్చిరాజు అక్కడ పిచ్చిగా ఎందుకు అంటే ఇక గడ్డి మందం కాబట్టి గుంక పూజ వచ్చే ఆ పువ్వు ఈ పువ్వు ఏం దొరుకుతుంది. ఇక శరీరం పిచ్చి చెట్టు, అదే పాల సముద్రం పువ్వులు అంటారు వాటిని. కొత్త పేరు పెట్టినావంటే ఇది తెల్లారంగా 4 గంటలకు వచ్చిన ఆ పిచ్చి చెట్టాల ఆకల కాకల మండల బతుకమ్మ పండుగ నాడు. బతుకమ్మ పండుగ ఆకల కాకల మండల ఇంచెత్తు వేసిన బతుకమ్మ. ఏ పిచ్చి పూల బతుకమ్మ? పిచ్చి పూల బతుకమ్మ అనకురా, మాదే పెద్ద మా ఊరు సర్పంచి మాకు మంచి బహుమతి ఇచ్చింది తెలుసా? ఏం బహుమతి? దానికి నైట్ డ్రెస్ ఇచ్చింది, నాకు ఆఫ్లైన్ ఇచ్చింది. ఇక ఆఫ్లంగా దొరుకుకొని బస్సు ఎక్కువ కండక్టర్ ఆఫ్ ఇక్కడ కొడుతుడు పోయి టికెట్ లేదు, ఆధార్ కార్డు లేదు. నా దగ్గరికి వస్తారు 5 నిమిషాలు. అమ్మ శ్రీరామ చంద్రకేశ్వర